జనమంటే ఆయనకి ఎనలేని ప్రేమ, సేవ ఒకటి ఆయన ముందున్న మార్గం. విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ ఆయన కర్తవ్యం. ఆయనే కంబాల శ్రీనివాసరావు గారు. శ్రవణ నక్షత్ర శుభలగ్నం నందు టీటీడీ వారి సహకారంతో మహా గ్రూప్ చైర్మన్ వంశీ గారు చాలా అత్యంత వైభవంగా శ్రీ శ్రీనివాస కళ్యాణం ఇక్కడ జరపబోతున్నారు. ప్రత్యేక అతిథులుగా సీఎం రేవంత్ రెడ్డి గారు, బట్టి గారు, మరి మిగతా మంత్రులు ఉత్తమ్ గారు, కొండా సురేఖ గారు, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి రాబోతున్నారు. ఎందుకంటే చాలా విశిష్టమైన మార్గశిర మాసం, స్వామివారి జన్మ నక్షత్రం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తిలకించాలని చాలా కోరికగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారనమాట. చాలా ఇయర్స్ బ్యాక్ వెంకయ్య నాయుడు గారు చేశారనమాట. ఆ తర్వాత శ్రీ శ్రీనివాస కళ్యాణం ఎవ్వరూ చేయలేదు హైదరాబాద్లో. అలాంటిది ఈసారి టీటీడీ వారి సహకారంతో మన మహా గ్రూప్ చైర్మన్ వంశీ మారెల్ల గారు ఇక్కడ చేయబోతున్నారు. కాబట్టి ఒకసారి ఆయనతోనే మాట్లాడి ఎలా జరగబోతుంది, ఎలా చేయాలనుకుంటున్నారు, అసలుకి ఎందుకు చేయాలనిపించిందో ఆయన మాటలను తెలుసుకుందాం. మారెల్ల వంశీ కృష్ణ గారు పక్కనే ఉన్నారు, మాట్లాడేద్దాం. అన్న నమస్తే. ఫస్ట్ ఏంటి ఈ మధ్యకాలంలో ఒక పక్కనేమో మీరు చేసే న్యూస్ ఛానల్స్లో చేసే మీ డిబేట్స్ చూస్తుంటేనేమో మీకు ఒక పక్కనంతా ఒక ఫ్యాన్స్, ఒక పక్కన శత్రువులు రెండు పెరిగిపోయారు. కానీ ఇంకొక సైడ్ ఆఫ్ కాయిన్ చూడాలి కదా డెఫినెట్గా. ఆ సైడ్ ఆఫ్ కాయిన్ చూస్తున్నప్పుడు వంశీ గారు ఈ మధ్య చేస్తున్న కొన్ని మంచి స్పిరిచువల్కి సంబంధించిన శివోహం ఒకటి చేశారు, తర్వాత సీతారాములది ఒకటి చేశారు. ఇక్కడేమో శ్రీ శ్రీనివాస కళ్యాణం అని ఇంత భారీ ఎత్తున రేపు 10,000 మంది ఇక్కడ సీఎం గారు, మంత్రులు అందరూ వస్తున్నారు, సినిమా స్టార్స్ అందరూ కూడా. ఏంటి దీనికి బలమైన కారణం ఏంటి, ఎందుకు చెయ్యాలనిపించింది అసలు మీకు? ముందుగా రోషన్ నమస్కారం. నమస్తే అన్న. ఓం నమో వెంకటేశాయ. ఇది శ్రీ శ్రీనివాస్ కళ్యాణం. ఇది ఆ దేవదేవుడు ఆదేశించారు, ఈ మహావంశీ పాటించారు. ఇది మనం చెయ్యాలనుకుంటే జరిగేది కాదు. ఆ శ్రీనివాసుడు ఆదేశం లేనిది మనము ఏమీ చేయలేం. ఎందుకనో ఈ కళ్యాణం ఇలా జరిగితే బాగుండిద్ది అని వారికి అనిపించింది, మనల్ని ఆదేశించారు. మనం ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి ఇంకొక ప్రత్యేక విశిష్టత కూడా ఉంది. ఓకే. ఆ కార్యక్రమంలో విశిష్టత ఏంటంటే రేపు 26వ తారీఖు శ్రావణ నక్షత్రం వచ్చింది. అవును. శ్రావణ నక్షత్రం అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రం. అవును. ఆ జన్మ నక్షత్రం రోజున ఈ కళ్యాణం చేయటం అనేది కూడా చాలా ప్రత్యేకత ఉంది, చాలా విశిష్టత ఉంది. అంటే ప్రీవియస్ గా కూడా ఎవరు చేయలేదు. వెంకయ్య నాయుడు గారు ఒక్కసారి చేశారు. ఇప్పుడు 4 years బ్యాక్ వెంకయ్య నాయుడు గారు, అపర్ణ సివి రెడ్డి గారు, వంశీరామ్ బిల్డర్ సుబ్బారెడ్డి గారు ముగ్గురు కలిసి, హర్ష గారు అప్పుడు చేశారు ఎన్టీఆర్ గార్డెన్స్ లో. తర్వాత ఇప్పుడు అనుకోకుండా ఆ భగవంతుడు, అంటే గొప్ప వాళ్ళు పూనుకుంటేనే అవ్వని పని. అంటే ఇదేదో సాదాసీదిగా చేసేద్దాము అని వేరే వాళ్ళకి అప్పగించేసి మనం కూల్గా ఉందామంటే అయ్యే పని కాదు. మీరు ఇక్కడ అన్ని పర్యవేక్షిస్తున్నారు, ఎలా జరుగుతుంది, వర్క్ ఎలా జరుగుతుంది. అక్కడ ఒక చిన్న రూమ్ వేయించుకున్నారు, అక్కడ మీరు చూస్తే అర్థమవుతుంది. ఆయన ఒక చిన్న టెంపరీ రూమ్ వేసుకొని మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు, అంటే నైట్ 8, 9, 10 అయినా చిన్నవి కూడా మీరే చేంజెస్ చెప్తున్నారు. ఇలా చేయండి, అలా చేయండి అని పని వాళ్ళని అందరినీ కూడా కోరుతున్నారు. అంత శ్రద్ధ తీసుకోవడం చాలా కష్టం అసలుకి. ఏ పనైనా ఇష్టంతో చేస్తే కష్టం లేదు. ఓకే. ఫస్ట్ మీరైనా, నేనైనా, సుమన్ గారైనా అందరం కూడా కష్టపడటం. కష్టంని ఇష్టంగా చేసినప్పుడు అసలు కష్టం అనేది తెలియదు. ఇక్కడ దీంట్లో కూడా లాస్ట్ 5 days నుంచి మేము వర్క్ స్టార్ట్ చేసింది. ఉదయం నుంచి నైట్ వరకు అందరూ ఇక్కడ కూర్చొని మేమంతా టీమ్గా వర్క్ చేసుకుంటా ఉంటే తెలియలే మాకు అసలు ఇప్పుడు ఇది ఇట్లా ఉంటుంది, ఇట్లా వస్తుందని కూడా తెలియదు. మొత్తానికి అట్లా జరిగిపోయింది కార్యక్రమం. ఇప్పుడు అట్లా వెళుతూ ఉంది. నేను అనుకోవటం హైదరాబాద్లో నభూతో నా భవిష్యత్తు అంత బాగా జరగబోతుందని అయితే నాకు నమ్మకం కలుగుతూ ఉంది. ఎందుకంటే వచ్చినటువంటి మిత్రులు కానీ అందరూ వచ్చినటువంటి వాళ్ళందరూ చూసి అరే ఇంత అద్భుతంగా ఎలా చేయగలిగారు అన్నారు. కానీ అది మనది కాదు, సంకల్పం, దేవుడి సంకల్పం. అందుకని అది అలా చక్కగా జరుగుతుంది. ఇప్పుడు శివోహం చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అందరూ అటెండ్ అయ్యారు. అసలు అప్పుడు వాళ్ళ రియాక్షన్ ఏంటి? ఆ శివోహం ప్రోగ్రామ్ చూసినప్పుడు
అంటే వారు అటెండ్ అయ్యి వారు చెప్పినటువంటి అంశం ఏంటంటే, రోషన్ అసలు ఎవరు అంటే ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఒక బిగ్గెస్ట్ డివోషనల్ ఈవెంట్ ఏదన్నా ఉంది అని అంటే అది శివోహం. అంతవరకు అంత పెద్ద డివోషనల్ ఈవెంట్ జరగల. కానీ అది ఓన్లీ అక్కడ మన దగ్గర మాత్రమే ఆ రోజు మనం మాత్రమే చేయడం జరిగింది. అది కూడా నేను అలా జరుగుతుందని అనుకోవాలా, మనం అసలు ఊహించలా. కానీ అక్కడ కూర్చున్నాము, జరుగుతా వచ్చేసింది. ఎండుకు వచ్చేటప్పటికి అసలు అది అక్కడ 30-40 వేల మంది 40,000 మంది పార్టిసిపేట్ చేసి శివోహంలో శివరాత్రి రోజున అద్భుతమైన కార్యక్రమంగా అది జరగటం జరిగింది. నిజంగా అది భగవంతుడి ఆశీర్వచనం, భగవంతుడి ఆదేశం. అంతే శివుడి ఆజ్ఞ శివైనా కుట్టదు అంటారు కదా. అంతే కదా. బట్ ఇప్పుడు ఈ శ్రీనివాస కళ్యాణం అనేది రేవంత్ రెడ్డి గారిని కలిశారు మీరు, చెప్పగానే ఏంటి ఆయన రియాక్షన్ ఏంటి రేవంత్ రెడ్డి గారి? అంటే సీఎం గారిని కలిశాను. సీఎం గారు ఇస్ వెరీ హ్యాపీ. అవునా, ఎట్లా చేస్తున్నారు ఏంటన్నారు. అదంతా కూడా చూయించినప్పుడు ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. జనరల్ గా ఒక కళ్యాణం జరగటం యొక్క ఉద్దేశం కూడా అది రాష్ట్ర ప్రజలకు సంబంధించింది. శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవం ఇక్కడ జరిగితే ఇక్కడ ప్రజలందరికీ కూడా ఒక మంచి పాజిటివ్ వైబ్, అన్ని రకాలైనటువంటి ఒక పాజిటివ్ మంచి సంకేతాలను ఇస్తుంది, చెడుని దూరం చేస్తుంది. ఇట్లా అనేకమైనటువంటి అంశాలు దీంట్లో ఇది ఉంటాయి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన కోరుకునేది కూడా మంచి జరగాలి, మంచిగా ఉండాలనే భావన. అలాంటి మంచి భావన, ఒక మంచి సంకల్పాన్ని ఇక్కడ మనం చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఆయన కూడా ఈజ్ వెరీ హ్యాపీ. రేపు వస్తున్నారు ఆయన కూడా ఇక్కడికి? రావచ్చు అనుకుంటున్నాను. పాపం బట్టి విక్రమార్క గారు వాళ్ళ అబ్బాయి పెళ్లి ఎంగేజ్మెంట్ ఉంది, ఇంకో చెన్నై ఇంకోటి ఉంది. బట్ అయినా కానీ వచ్చి నేను ఖచ్చితంగా స్వామివారి ఇది బ్లెస్ తీసుకొని వెళ్తానన్నారు. చూడాలి. కానీ ఇప్పుడు ఇంత పెద్ద పనులు చేయాలంటే ఇంట్లో వాళ్ళ సహకారం కూడా ఎక్కువ ఉండాలి. అంటే మీకు భక్తి ఎక్కువ లేకపోతే ఇంట్లో మేడం కి భక్తి ఎక్కువ? అసలుకి తన సపోర్ట్ ఎలా ఉంటుంది ఇలాంటి విషయాలలో? పద్మావతి గారు ఎప్పుడు నాలో సగం. వారు ఎప్పుడు కూడా నేను ఒక ఆలోచన అనుకుంటే ఆలోచన ముందుకు తీసుకెళ్లే ప్రక్రియని వారు తీసుకుంటారు. లేదు వారు ఏదైనా డివోషనల్ సంబంధించి ఇట్లా అనుకుంటే అది నేను ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తాను. యాక్చువల్లీ నేను ఇది అనుకున్నాను, వారు సుదర్శన హోమం పెడదాం ఉదయం పూట, బాగుంటుంది, కళ్యాణం జరిగే ముందు హోమం జరిగితే అని అన్నారు. ఓకే అనుకున్నాం. రేపు మార్నింగ్ 108 మంది జంటలతోటి 108 మంది జంటలు నిన్న అనుకున్నాము. ఈరోజు 108 మంది జంటలో అందరూ వచ్చి మేము పార్టిసిపేట్ చేస్తామని రేపు సుదర్శన హోమం మార్నింగ్ జరుగుతుంది. అంటే అది వెరీ క్లోజ్. రేపు జరిగేది ఏమన్నా ఈవినింగ్ వచ్చేటప్పుడు కళ్యాణం 100 మందితోటి. ఒక్కొక్క ప్రత్యేకంగా మీకు ఒక్కరికి మాత్రం కూడా చెప్పబోతున్నాను. 27వ తారీఖు 26వ తారీఖు కళ్యాణం అయిపోయిన తర్వాత 27వ తారీఖు ఇక్కడ పుష్పయాగం జరుగుతుంది. అతి కొద్ది మందితో, అక్కడ భక్తులు పెద్దగా ఉండరు, ఓన్లీ ఒక 2000-3000 అనుకున్న దాంతో. పుష్పయాగానికి ఒక చాలా విశిష్టత ఉంది. శ్రీరంగం నుంచి వస్తారు, 2 టన్నుల పూలతోటి బెంగళూరు నుంచి తీసుకొస్తారు. ఆ పూలు కూడా విగ్రహాలు కూడా 10 feet హైట్ విగ్రహాలు వస్తాయి. ఆ పూలతోటి ఆ అలంకరణ చేసి ఆ పుష్పయాగం చేస్తూ ఉంటే అది అసలు ఆ వైబ్రేషను, అది అసలు చూసేదానికి కానీ లేదా దానివల్ల జరిగేటువంటి ఫలితాలు కానీ దానివల్ల రాష్ట్రానికి వచ్చేటువంటి ప్రయోజనాలు కానీ ప్రజలకు కానీ చూసినటువంటి వాళ్ళకి కానీ ఒక మంచి అనుభూతి కలుగుతుంది. వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యాలన్నీ కూడా నెరవేరే దిశగా అడుగులు పడతాయి. దానికి ఒక ప్రత్యేక విశిష్టత ఉంది. అందుకని పుష్పయాగాన్ని 27వ తారీఖు పెడుతున్నాం. అదొక్కటి మాత్రం 27వ తారీఖు రిలీజ్ చేయమని నా రిక్వెస్ట్. బట్ రేపు 26 కానీ మీరేమో స్టేడియం చూస్తుంటే ఆల్మోస్ట్ 10,000 నుంచి 15,000 మంది ఏదో అంటున్నారు. అవును. కానీ డెఫినెట్ గా ఇలాంటి ఒక కార్యక్రమం అనేది ఎవరో చేయలేరు, చేసిన సక్సెస్ అవ్వవు. ఎందుకంటే చాలా కష్టం వీటిని హ్యాండిల్ చేయటం కూడా. ఆ క్రౌడ్ ని కావచ్చు, గెస్టులను కావచ్చు, అన్ని రకాలుగా చాలా కష్టం. మీరు 10,000 లడ్లు తిరుపతి నుంచి తెప్పిస్తున్నారు, 10,000 బ్యాగ్స్ నారా భువనేశ్వరి గారు ఏదో శ్రీశక్తి ద్వారా పెట్టిన ద్వారా ఆర్డర్ ఇచ్చాను. ఫస్ట్ ఆర్డర్ కూడా మాదే. మేడం కూడా ఇస్ వెరీ హ్యాపీ. ఆ బ్యాగ్స్ లో ఏం చేస్తున్నామంటే తిరుపతి ప్రసాదము, దాంతో పాటు అక్షంతలు, వాటితో పాటు ఏడుకొండల నామాల బుక్కు, ఏడుకొండల సంబంధించింది, వాటితో పాటు చక్కెర పొంగలి, పులిహార, దద్దోజనం, పసుపు కుంకుమ అన్ని కలిపి ఒక బ్యాగ్లో వేసి వెళ్ళేటప్పుడు స్వామివారిని దర్శనం చేసుకొని వెళ్ళేటప్పుడు వాళ్ళందరికీ ఒక కౌంటర్స్ పెట్టాము. ఒక 7 కౌంటర్స్. ఆ 7 కౌంటర్స్లో వాళ్ళందరికీ అందజేయటం
జరుగుతుంది. అది ఇప్పటి వరకు మనం అనుకున్న ప్లాన్లో. సో ఎన్ని వేల మంది వచ్చినా కానీ ప్రవేశం ఉచితం అసలు. ప్రవేశం అంటే మనం 10,000 మందికి వేసాము. ఇక్కడ ఆల్మోస్ట్ మీరు చూసినట్లయితే కొంత డెలిగేట్ కోసం వదిలిపెట్టాము, మిగిలిన అంతా కూడా కొంత పాసెస్ ఇష్యూ చేశాము. జనరల్గా వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళకు కూడా సీటింగ్ ఉండే విధంగా ఒక 2,500 మందికి వాళ్ళకు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పాసెస్ లేకుండా వచ్చినా కూడా ఒక 2,500 మందికి అకామిడేట్ చేయడానికి కూడా ఫెసిలిటీ బ్యాక్ సైడ్ అంతా. ఇంకోటి ఏంటంటే ఇది సిటీ మధ్యలో పెట్టారు మీరు, గచ్చిబౌలి స్టేడియం కావటాన చాలా ఈజీ యాక్సెస్ అందరికి రావడానికి కూడా. అవును, అంటే జనరల్ గా అసలు ఇటువైపు అసలు ఇప్పుడు కళ్యాణం జరగలేదు. అవును, జరగల. ఇక్కడ ఏదైతే కొన్ని హడ్డిల్స్ ఏదైతే ఉన్నాయో అందరికీ అవి తొలగిపోయి రాష్ట్రానికి కావచ్చు, ప్రజలకు కావచ్చు, వాళ్ళ వ్యాపారాలకు కావచ్చు, ఇంకోటి కావచ్చు అవన్నీ తొలగిపోయి ఒక మంచి పాజిటివ్ వైపు వచ్చి అందరూ సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలనే ఒక మంచి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. వచ్చి చూసే వాళ్ళకి అంతలా వస్తే చేసే వాళ్ళకి మీకు ఎంత వస్తుందో చూడండి అసలు. అంటే భగవంతుడు అది సంకల్పం, అది అంతేనా? అది నా సంకల్పం కూడా. నేను వాళ్ళందరూ సక్సెస్ లో వాళ్ళందరూ బాగుండాలి, అందులో నేను బాగుండాలని కోరుకుంటాను. ఓకే, కానీ అంటే వంశీ గారు అంటే సందర్భం వచ్చింది కాబట్టి నిజమైన న్యూస్ చేయాలంటే దమ్ము ధైర్యం రెండు ఉండాలి. మీ పెదాలకి వణుకుది లేదు, బెనుకుది లేదు, అందరూ చెప్తుంటారు, నేను కూడా విన్నున్నా. బట్ ఇలాంటి న్యూస్లు చేసేటప్పుడైనా లేకపోతే ఎదుటి వాళ్ళని ఎదుర్కొనే ఒక టైం వస్తుంది అన్నప్పుడు కొంచెం ఇంటికి వెళ్ళినప్పుడు ఫ్యామిలీ గుర్తు రావటం, లేకపోతే మన ఛానల్ మీద చాలా దాడి కూడా జరిగింది. ఎప్పుడు గుర్తురాలా. ఇప్పుడు నువ్వు మీడియాలో ఫైట్ చేసి వచ్చా, నేను మీడియాలో ఫైట్ చేసి వచ్చినండి. ఎప్పుడు భయం అనేది ఉండదు. మనం తప్పు చేసామా లేదా, మన దగ్గర పొరపాటు ఉందా లేదా. నా దగ్గర పొరపాటు ఉంటే, నేను తప్పు చేస్తుంటే నేను అపాలజీ చెప్పడానికి కూడా ఎప్పుడు నేను వెనకాను. పొరపాటు అనేది మానవ సహజం, జరగవచ్చు, మనకు తెలియదు. జరిగిన తర్వాత ఇది తప్పు అని అనుకోవచ్చు. అనుకున్నప్పుడు ఇది పొరపాటు అని చెప్పటంలోనే మనిషి యొక్క నిబద్ధత ఉంటుంది, నిజాయితీ ఉంటుంది, ఆత్మస్థైర్యం ఉంటుంది. నేను అందుకని అట్లాంటిది ఏదంటే చెప్తా. కానీ అలాంటిది లేకుండా కనుక మన మీదకి వస్తే మాత్రం ఎవరైనా ఒకటే కదా. అందుకని ఫైట్ చేయడానికి కూడా ఎక్కడ నేను వెనకాడను. ఎప్పుడు కళ్ళమ్మట నీళ్ళు వచ్చిన సందర్భాలు లేవా జీవితంలో? అలాంటివి ఏమి లేవు. కాకపోతే ఏంటంటే చిన్నతనంలో మన పేరెంట్స్ వాళ్ళు చూసినప్పుడు మనం ఎలా ముందుకు వెళ్ళాలి, ఇంకెలా కష్టపడాలి, ఎదిగే టైంలో చిన్న చిన్న యుద్ధాలు ఉంటాయి కదా. అరే మనల్ని ఆపేస్తుంటారు, కొంతమంది తొక్కేస్తుంటారు, కొంతమంది ముందుకు బానీరు, కొంచెం జరుగుతూ ఉంటాయి. కళ్ళమ్మ నీళ్ళు కాదు కానీ ఒక పెయిన్ ఉండిద్ది. అరే మనం పాజిటివ్ వైబ్ తోటి వెళ్తున్నా కూడా కొంత నెగిటివ్ వస్తుంది. అంటే మనం ఎక్కడో ఇంకొంచెం పాజిటివ్ క్రియేట్ చేసుకోవాలి, ఎక్కడో ఇంకొంచెం మనం దాన్ని 10 మందిని కలుపుకోవాలి, 10 మంది ఆలోచనలు పంచుకోవాలి, 10 మందితో మనం మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో కొంచెం ఒక స్టెప్ మనం తగ్గి ఆలోచించాలి. ఆవేశంతో ఆలోచిస్తే చాలా నష్టం, అలా కొంచెం తగ్గి ఆలోచిస్తే చాలా బెటర్గా. ఆన్ స్క్రీన్ వంశీ ఎలా ఉంటారో అందరికి తెలుసు, వంశీ మారెల్లా, వంశీకృష్ణ మహా న్యూస్ చైర్మన్. బట్ ఆఫ్ స్క్రీన్ ఎలాంటిది మీ మనసు అంటే ఏమని చెప్తారు? అది నాకంటే కూడా నా స్నేహితుల్లో లేకపోతే మా ఎంప్లాయీస్ లో లేకపోతే ఇంకెవరిని అడిగినా కూడా చాలా బెటర్ గా చెప్తారు. అంతేనా? అంతే కదా. అందుకన్నా ముఖ్యంగా మీ వైఫ్ ని అడిగితే ఇంకా ప్రమాణం చెప్తారు, తను ఇంకా బాగా చెప్తారు. అంటే నాలో సగం తనేగా ఉండేది. ఇక్కడ ఏదైనా కానీ భార్య భర్తలు అంటే ఇద్దరు చెరుసగం కదా. అందుకని నా ఉద్దేశం ఎక్కడ కూడా ఒక పాజిటివ్. నాకు ఎక్కడ అసలు నాకు ఎంత శత్రువు, నాకు ఎంత నష్టం చేశారన్నా కూడా నాకు ఒక్క నిమిషంలో వాళ్ళ కష్టం ఉందనంటే నేను పోయి అక్కడ నుంచొని నాకు సహాయం చేయాలి, నేను ఆలోచిస్తాను. రియల్ నేచర్. అసలు ఎవరైనా సరే, ఎవరు వాళ్ళు అంటే జనరల్గా ఎవరు కూడా తెలిసి చేయరు. ఎక్కడన్నా ఎవరైనా ఒకరు తెలిసి చేసినా కూడా వాళ్ళు కష్టంలో ఉన్నారంటే వాళ్ళని మనం ఎలా సహాయపడగలం అనేటువంటిదే నేను ఆలోచిస్తా. ఆ నిమిషంతో అది అయిపోయింది. పాపం వాళ్ళు ఆ నిమిషానికి వాళ్ళు ఉండొచ్చు, నేనైనా అంతే కదా. ఏదైనా గబుక్కుని మనమే ఎవరైనా హ్యూమన్ చిన్నది గబుక్కుని మనం ఒక్కసారి ఎవరెవరి మీద మీడియాలో కొంచెం అగ్రెసివ్గా వెళ్తాం. వెళ్ళిన తర్వాత అరే మనం కొంచెం దీంట్లో కొంచెం మనం ఎక్కడ పొరపాటు పడ్డామని అనిపించింది. వెంటనే దానికి మళ్ళీ మనం దాని సొల్యూషన్ చూసుకోవాలి, చెప్పాలి. మళ్ళీ అది కాదు ఇది అని చెప్పిన క్రమంలో చెప్పాలి, అవసరమైతే వాళ్ళతో మాట్లాడాలి. కాదండి ఇది నేను ఇట్లా అనుకున్నాను, ఇది ఇట్లా జరిగిందని చెప్పాలి. ఏముండదు, చిన్న నిమిషం ఒక నిమిషం మాట్లాడితే వాళ్ళకి ఆ పెయిన్ పోయిద్ది, మనకి ఆ బాధ పోయిద్ది. అది అందుకనే శత్రువులు లేరు మీకు, తగ్గించుకోవాలి. రైట్. ప్రేమ వివాహం ఇది లేదు, అమ్మో అరేంజ్ మ్యారేజ్. ఏం చేస్తున్నారు పిల్లలు? ఇద్దరు, పెద్ద బాబు 10th క్లాస్, చిన్న బాబు 8th క్లాస్. ఇద్దరు కూడా
ఈ ఫీల్డ్ మీడియా మీడియాకి అంటే వాళ్ళు ఇంక ఇప్పుడే కదా, ఇంకా వాళ్ళ తర్వాత వాళ్ళ ఫ్యూచర్ ఏంటనేది కదా చూసుకోవాలి. సో రేపు ఈవినింగ్ అంటే 26 సాయంత్రం సో 7 గంటల నుంచి 4 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే మార్నింగ్ నుంచే ఉంది కార్యక్రమాలు. ఈవినింగ్ 4 o'clock స్టార్ట్ అవుతుంది. అదే 4 అంటే 5కి స్టార్ట్ అవుతుంది. నేను అడిగేది ఏంటంటే ఎవరైనా కానీ భక్తులందరికీ మా రిక్వెస్ట్ ఏంటంటే కొంచెం ఎర్లీగా అంటే 5 o'clock షార్ప్గా ఇక్కడికి వచ్చేటట్టు ఉంటే కొంచెం అందరికీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. వచ్చినప్పుడు అందరికి సీటింగ్ ఉంటుంది. తర్వాత 5 to 6 మధ్యలో ఒక వేదపారాయణం 100 మంది పండితులు వేదపారాయణం చెప్పబోతున్నారు. అది అయిపోయిన తర్వాత గోవింద నామ స్వరాలతోటి స్మరణ చేస్తూ అందరికీ దాంట్లో ఇచ్చేయబోతున్నారు. ఇంకొక ప్రోగ్రామ్ కూడా ఉంది. షార్ప్ 6 o'clockకి స్టేడియంలో శ్రీ శ్రీనివాస కళ్యాణం స్టార్ట్ అవుతుంది. 6 నుంచి 8:15 వరకు కళ్యాణం జరుగుతుంది. 8:15 నుంచి దర్శనం కల్పిస్తాము. వచ్చినటువంటి వాళ్ళు దర్శనం చేసుకొని దగ్గరికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని అయిపోయిన తర్వాత ప్రసాదాలు తీసుకొని బయలుదేరి వెళ్ళిపోవాలి. టీటీడీకి సంబంధించిన భూదేవి మొత్తం అందరూ వాళ్ళు మొత్తం టీటీడీ అందరూ వస్తున్నారు. అట్లాగే గొప్ప విషయం ఏంటంటే ఈ కళ్యాణాన్ని వివరించేటానికి మేడసాని మోహన్ గారు అన్నమాచార్యకు సంబంధించినటువంటి అడ్వైజరు. అదేవిధంగా ఆయన వాగ్దాటి ఆయన చెప్పేటువంటి విధానం అంతకంటే ఎవరు చెప్పలేరు. వారు రేపు మేడసాని మోహన్ గారు రేపు ఇక్కడ ఆ కళ్యాణం యొక్క విశిష్టతని కళ్యాణం జరిగే విధానాన్ని ప్రజలకు తెలియజేస్తారు. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రధాన ఆచార్యులైనటువంటి వేణుగోపాల్ దీక్షితులు గారు రేపు వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు. పుణ్యం మీకు ఒక్కరికే కాకుండా మాకు కూడా కొంచెం అందరికి అందరిలో నాకు సూపర్. ఆ మైక్స్ పెట్టారు. అవన్నీ ఆ మైక్స్ వాళ్ళు ఎప్పటి నుంచో 3 నెలలు అయిందంట కొనుక్కొని సెట్. వాళ్ళు ఏమడిగారంటే సార్ మేము మైక్స్ కొనుక్కున్నాం 3 నెలల నుంచి ప్రోగ్రామ్స్ దేనికి పెట్టలేదు, కానీ దేవుడి కార్యక్రమం దీనికి మేము పెట్టుకోవడానికి మాకు అనుమతిస్తారా అని వచ్చారు వాళ్ళు సెంటిమెంట్ గా. అది ఎవరో అసలు మనకు తెలియదు. నేను అక్కడ కూర్చోంటే పాపం వచ్చి వాళ్ళు తిరుగుతా వచ్చి రిక్వెస్ట్ చేశారు. సరే బాబు మీరు తక్కువకి చేయండి నేను ఇది చేస్తాను అని చెప్పని మీరు డబ్బులు తీసుకొని అన్నారు. కాదమ్మా తీసుకోవాలి తీసుకుంటే అని చెప్పని వాళ్ళకి నాకు తెలిసింది ఇచ్చి చేపిస్తున్నా. సూపర్. సాయంత్రం ఈ టైంకి గచ్చిబౌలి అంతా కూడా వెంకటేశ్వర స్వామి నామస్వరంతో మారుమోగిపోతుంది అనమాట. అంత గొప్ప కార్యక్రమం పూనుకున్నారు ఆయన. సో ఈ కార్యక్రమం విజయవంతంగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా అందరం కోరుకుందాం. ప్రతి ఒక్కరం కూడా దీంట్లో భాగం అవుదాం, వచ్చి చేరుదాం, స్వామివారి కళ్యాణం చూద్దాం. అందరూ కూడా గచ్చిబౌలి స్టేడియం శ్రీ శ్రీనివాస కళ్యాణం వంశీ గారి సారథ్యంలో. సో ప్రతి ఒక్కళ్ళు గొప్ప గొప్ప వివిఐపీలతో పాటు ప్రతి ఒక్కళ్ళు సామాన్యుడు కూడా నాకు వివిఐపీఏ. అందరూ కూడా వచ్చి తిలకించండి, మంచి కార్యక్రమం అని ఆయన అందరినీ ఆహ్వానిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి ఇక్కడ జాయిన్ అవుదాం రేపు. సో థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు. మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. డెఫినెట్ గా అండి. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.